దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు చాలామంది చాలా చక్కగాను ఆశ్చర్యకరంగాను ఉద్రేకకరంగాను చెప్పారు. వారిని బట్టి దేవుని యొక్క నామానికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఏదో ఒకసారి హుషారుగా లేని వాళ్ళు ఉన్నోళ్ళే చెప్పండి, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుణ్ణి పొగడడం, ఇంత గొప్ప దేవుని గురించి మాట్లాడడం దొరికినటువంటి అవకాశానికి బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముందుగా మీ అందరూ కూడా ఒక గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు. అయితే సరే, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి మాట 6వ మాట. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా త్వరగా ముగించుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. జాన్ చాప్టర్ 19 and verse 30 చదవండి అమ్మా. యేసు ఆ చిరక పుచ్చుకొని మాట్లాడుచు సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించను. ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఏమన్నాడు? సమాప్తమైనది. ఎప్పుడు అంటారు సమాప్తమైనదని? అయా ఇల్లు కట్టడం పూర్తయింది, అయా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం పూర్తయినాయి, అయా పిల్లల చదువులు పూర్తయినాయి, అయా నా జాబు ఏమంటారు దాని యొక్క రిటైర్మెంట్ ఏజ్ కంప్లీట్ అయింది. ఎప్పుడు అంటాం సమాప్తమైనదని? అన్నీ అయిపోయినప్పుడు. ఆమేన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సమాప్తమైనది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నేను ఇక్కడ కొన్ని విషయాలు అనుకున్నానండి. దేవుడు నాకు నేర్పించినటువంటి కొన్ని విషయాలు ఏమంటారు షేర్ విత్ యూ, మీ అందరితో కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు అన్నాడు సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ద పర్పస్ దట్ గాడ్ కేమ్ టు వరల్డ్. ఈ భూలోకానికి దేవుడు వచ్చినటువంటి చిత్తం, ఏ చిత్తం మీదైతే దేవుడు భూమి మీదకి వచ్చాడో హీ కంప్లీటెడ్ ఇట్. ఆయన అన్నాడు సమాప్తమైనది. ఆమేన్. పేయింగ్ ద పెనాల్టీస్ ఫర్ అవర్ సిన్స్, మన పాపాల కోసమని కట్టవలసినటువంటి బాకీలు దేవుడు కట్టేశాడు. ఆయన అన్నాడు సమాప్తమైంది. ఆమేన్. టేకింగ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో ఉన్నటువంటి సమస్త పాపాన్ని తీసుకోవడం. దేవుడు అన్నాడు ఇట్స్ కంప్లీటెడ్, సమాప్తమైనది. హల్లెలూయా. ద సాక్రిఫైస్ దట్ హీ నీడెడ్ టు బీ ఈస్ ఫినిష్డ్. ఆయన అన్నాడు దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? తన్ను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. తన్ను తాను అప్పగించుకోవడానికి వచ్చి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? ద సాక్రిఫైస్ దట్ హీ నీడెడ్ టు బీ, ఆయన బలి అవ్వాల్సినది సమాప్తమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు ఇట్స్ ఫినిష్డ్. ఏమైపోయింది ఇక్కడ? ద సాక్రిఫైస్ దట్ హీ నీడెడ్ టు బీ, బలి అవ్వాలి, అందుకే వచ్చాడు. దేవుడు అంటున్నాడు, ఒకటి మనుషులతో అంటున్నాడు, ఇంకోటి తండ్రితో అంటున్నాడు ఇట్స్ ఫినిష్డ్. ఆమేన్. దేవుడు అన్నాడు ఇట్స్ ఫినిష్డ్. ఏమైపోయింది? రెస్క్యూయింగ్ యూ ఫ్రమ్ ద హెల్ అండ్ ఫ్రమ్ ద గాడ్స్ రాత్ ఈస్ ఫినిష్డ్. నిన్ను నరకం నుంచి కాపాడడం, దేవుని యొక్క శిక్ష నుంచి కాపాడడం పూర్తయింది. ఆమేన్. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఈరోజు నీతో నాతోనే చెప్తున్నాడు. ఎవరు నరకానికి పాత్రులై ఉంది? ఎవరు శిక్షకు పాత్రులైంది? ఈరోజు నువ్వు నేనే. దేవుడు అంటున్నాడు ఇట్స్ కంప్లీట్. ఐ రెస్క్యూడ్ యూ ఫ్రమ్ ద హెల్ అండ్ ఫ్రమ్ ద గాడ్స్ రాత్. దేవుని యొక్క శిక్ష నుంచి, నరకం నుంచి నేను నిన్ను కాపాడాను. ఆమేన్. గాడ్ సెడ్ ఇట్స్ కంప్లీటెడ్. ఏమైపోయింది? ఇట్స్ ఫినిష్డ్. ఏమైపోయింది? కన్స్ట్రక్టింగ్ ద బ్రిడ్జ్ ఫ్రమ్ హెల్ టు హెవెన్. నరకము నుంచి పరలోక రాజ్యానికి కట్టవలసినటువంటి వంతెన పూర్తయింది. ఆమేన్. దేవుడు ఒక వంతెన కట్టాడు ఆయన మరణము ద్వారా. ఏంటా వంతెన? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వంతెన? ఇందాక అన్నారుగా, రోడ్లు వేపించారు, ట్యాంకీలు కట్టారు. దేనికి అవి? ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సురక్షితంగా వెళ్ళడానికి. గుంతలు, లోయలు ఉంటే వెళ్తారా? ఇక్కడ కూడా అంతే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మధ్యలో నరకం ఉంది మన పాపాల వల్ల. దేవుడు అంట దాని నుంచి దాటడానికి ఆయన మరణం ద్వారా ఒక వంతెన కట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అండ్ హి సెడ్ ఇట్స్ ఫినిష్డ్. ఆయన అన్నాడు ఇట్స్ ఫినిష్డ్ టు బికమ్ ద బ్రిడ్జ్ ఫర్ అస్ టు రీచ్ ఫాదర్ ఇన్ హెవెన్ త్రూ హిమ్. ఆయన అన్నాడు ఇది కంప్లీట్ అయింది. ఏం కంప్లీట్ అయింది? దేవుడే వంతెనగా మారి, ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. దేవుడే వంతెనగా మారి ఆ వంతెన ద్వారా పరలోకమందున్న మన తండ్రిని కలుసుకోవడానికి ఆయన వంతెనగా మారడం పూర్తయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి సెడ్ ఇట్స్ ఫినిష్డ్. అయిపోయింది. ఆయన అన్నాడు ఇట్స్ ఫినిష్డ్
టు టేక్ ఆల్ ద పనిష్మెంట్ దట్ కమింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన అన్నాడు, ఇప్పుడే కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి 2024 సంవత్సరాల క్రితం ఉన్న పాపాలే కాదు, ఈరోజు నీ మీద నా మీద ఉన్నవి, రేపు నీ పిల్లల మీద నా పిల్లల మీద ఉండబోయే పాపాలు కూడా దేవుడు తీసుకోవడం. ఆయన అన్నాడు, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది, ఆ పాపాలు కూడా నేను తీసుకున్నాను. ఆమేన్. ఎందుకంటే దావీదు గారు మాట్లాడతారు, మనము జన్మతః పాపులమై ఉన్నాము, దేవుడంట ఆ పాపాన్ని కూడా తీసుకున్నాడు. ఆమేన్. ఆయన అన్నాడు, ఇట్స్ ఫినిష్డ్, ఇది అయిపోయింది, నేను అన్ని పాపాలను తీసుకున్నాను, అన్ని పాపాలను నేను తుడిచివేశాను. అండి ఒకటే చెప్తున్నానండి, దేవుడు ఈ యొక్క విషయాల్లో మనకు ఒకటి చూపిస్తున్నాడు. సిలువనెక్కి ఆయన సిలువలో త్యాగమై మరణించి రక్తం గార్చేటప్పుడు ఆయన అన్నటువంటి 6వ మాట ఏంటది? సమాప్తమైనది. మొట్టమొదట చెప్పచ్చుగా, 2వ మాటగా చెప్పచ్చుగా, గుర్తొచ్చినప్పుడు చెప్పచ్చుగా, 6వ మాటగా చెప్పాడు. 6వ మాటగా చెప్పాడు. 7వ మాటగా ఏమంటారో నెక్స్ట్, మరి 7వ మాటలో ఉన్నోళ్ళు చెప్తారు. 7వ మాటలో ఆయన అంటారు, నా ఆత్మ నీకు ఇచ్చేస్తున్నాను అని అంటాడు. కానీ 6వ మాటలో ఆయన ఏమన్నాడు? సమాప్తమైనది. ఏం సమాప్తమైందో తెలుసా? ద పర్పస్ దట్ గాడ్ కేమ్ టు వరల్డ్ ఈజ్ ఫినిష్డ్. ఆయన భూమి మీదకి ఏ పని నిమిత్తమై అయితే వచ్చాడో దాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆమేన్. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇక్కడ సిలువలో ఉన్నప్పుడు నీకు ఒకటి నేర్పిస్తున్నాడు. ఈ మాట ద్వారా ఒకటి నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, ఐ ఫుల్ఫిల్ ద పర్పస్ దట్ ఐ కేమ్ టు వరల్డ్. ఈ భూమి మీదకి నేను వచ్చినటువంటి పని, నేను వచ్చినటువంటి చిత్తం, నేను నా తండ్రి మాట్లాడుకొని భూమి మీదకి ఏ పని కోసం అయితే వచ్చానో ఆ పనిని పూర్తి చేశాడు. ఈ విషయాన్ని ఇద్దరికి చెప్తున్నాడు. ఒకటి తండ్రికి చెప్తున్నాడు, తండ్రి సమాప్తమైంది. రెండోది ఎవరికి చెప్తున్నాడు తెలుసా? నీకు నాకే చెప్తున్నాడు. ఏమని? సమాప్తమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో నీకు విషయం తెలియజేస్తున్నాను చూడండి. దేవుడు అన్నాడు, నేను పూర్తి చేశాను. అయితే ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో, యూ నీడ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం నీ మీద లేదా? నీ మీద లేదా దేవుని యొక్క చిత్తం? ప్రతి దాంట్లో దేవుని చిత్తం ఉంటుందండి. నీకు పెళ్ళయిందా? అందులో దేవుని చిత్తం ఉంటుంది. నీకు పిల్లలు పుట్టారా? అందులో దేవుని చిత్తం ఉంటుంది. నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావా? అందులో దేవుని చిత్తం ఉంటుంది. నేను సేవలో ఉన్నాను, అందులో దేవుని చిత్తం ఉంటుంది. నువ్వు ఇంకొక పని చేస్తున్నావు, అందులో దేవుని చిత్తం ఉంటుంది. దెర్ ఈస్ గాడ్స్ విల్ అండ్ ఎవ్రీథింగ్. అయితే చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పడేస్తారు తెలుసా? దేవుని చిత్తానుసారమైన వివాహాలు జరగకపోయినా, దేవుని చిత్తానుసారంగా పిల్లల్ని పెంచకపోయినా, దేవుని చిత్తమైనటువంటి ఉద్యోగాలలో లేకపోతే దేవుని చెప్పిన మార్గాల్లో వెళ్ళకపోయినా, యు ఆర్ డిస్ట్రాయింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. చాలామంది అనుకుంటారు, ఒకడు యాక్సిడెంట్ అయ్యి లారీకి గుద్దుకొని చచ్చాడు అనుకో, దేవుని చిత్తం అట్టుంది, ఏం లారీకి గుద్దుకొని సావాలని రాస్తాడా దేవుడు? ఒకడు మందు తాగి చచ్చాడు అనుకో, దేవుడి చిత్తం అట్టుంది, వాడు తాగి సావాలని. మరి వాడికి నరకం ఎందుకుంది? దేవుడేగా రాసింది వాడు తాగి సావాలని. మరి వాడికి నరకం ఎందుకుంది? దోస్ ఆర్ నాట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తాలు కాదు. కొన్ని దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మనకు నచ్చింది చేసుకొని శ్రమపడి అంటాం, ఇది దేవుని చిత్తం కాబట్టి జరిగిందని. సిగ్గుండాలా. దట్స్ ద ట్రూత్. ఎప్పుడైనా సరే గమనించండి, దేవుని చిత్తము దేవుణ్ణి అడిగిన వారికి, దేవునికి వారి హృదయాన్ని అర్పించుకున్న వారికి దేవుడు తెలియజేస్తాడు, దిస్ ఈజ్ మై పర్పస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు అంటున్నాడు, గాడ్ వాజ్ షోయింగ్ యూ, God is showing us that I fulfill the purpose. ఆయన అంటున్నాడు, దేవుడు చూపించాడు, నేను దేవుని చిత్తాన్ని ఏ చిత్తం కోసమైతే, ఏ పర్పస్ కోసమైతే భూమి మీదకి వచ్చానో దాన్ని నేను పూర్తి చేసుకున్నాను. ఇట్స్ యువర్ టర్న్ నౌ. ఇది ఇప్పుడు నీ సమయం. యూ నీడ్ టు ఫుల్ఫిల్ మై పర్పస్. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేయాలి. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారలారా, మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి భూమి మీదకి వచ్చి ఆయన చేయాల్సినటువంటి పనంతా చేసి ఆఖరికి తన రక్తం కార్చాడు. తన శరీరము సారలుగా దున్నబడింది, రక్తమంతా కార్చబడింది, సిలువలో వేలాడుతున్నాడు, ఆఖరి ప్రాణంతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పూర్తయింది. ఈవెన్ సిలువలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా లేఖనము నెరవేర్చకుండా ఆయన పోలా. మనం ఏమనుకుంటామో తెలుసా? ఇంత చేశాను, ఇదొక్కటి చేయకపోతే ఏమైద్దే? అవునా? ఇన్ని సంవత్సరాలు బాగా బ్రతికాను, ఇదొక్క రోజే కదా, ఇదొక్కసారే కదా, ఇదొక్క సంవత్సరమే కదా. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. యూ నీడ్ టు ఫినిష్ ఇట్. నువ్వు దాన్ని పూర్తి చేయాలి. పౌలు గారు అందుకే అన్నాడండి, నా పరుగును నేను
తుదముట్టించాడు. చదవండి ఒకసారి పౌలు గారి గురించి. బైబిల్ తీయమని చెప్పట్లా, ఇళ్లలో ఉన్నప్పుడు చదువుకోండి. దుమ్ము దులిపి తెస్తే సరిపోదు, అర్థమైందా? ఆదివారము బైబిల్ ఏడో గూట్లలోనూ ఎక్కడో చాట పాడేసి ఉంటారు. దాన్ని దులిపి జిప్పో గిప్పో లేందో ఉన్నదో ఎత్తుకొని వచ్చి ఈడ తీసి చదివితే ఏం రాదు నీకు, ఓకేనా? అపోస్తులైనటువంటి పౌలు గారి గురించి చదవండి. ఆయన దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క చోట కూడా పడిపోయినట్టుగా కనపడ్డు. ఎందుకో చెప్పనా? అందుకే ఆ పడిపోకుండా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు, నేను నా పరుగును ఏం చేశాను? తుదముట్టించాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నాడు, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది, ఇట్స్ ఫినిష్డ్. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి చేయాల్సిన పనులన్నీ చేసి, చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేసి, రక్తం కార్చాడు, బలి అవ్వాలి, అయ్యాడు, సువార్త ప్రకటించాడు, లేఖనాలు నెరవేర్చాడు. ఆయన అన్నాడు సమాప్తమైనది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి అన్నాడు? పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి అయిపోయింది అని చెప్పాడు. ఈరోజు నువ్వు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు, దేవుని సముఖమందు నువ్వు నిలబడినప్పుడు, యేసయ్య ఎదురుగా నువ్వు నిలబడినప్పుడు, జడ్జ్మెంట్లో నువ్వు నిలబడినప్పుడు, క్యాన్ యూ సే ఐ ఫినిష్డ్? నువ్వు చెప్పగలవా? అయ్యా నేను సమాప్తము చేశాను అని చెప్పగలవా? అయ్యా నువ్వు చిత్తాన్ని నేను పూర్తి చేశాను అని చెప్పగలవా? అసలు దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? గమనించండి ప్రియమైనటువంటి వారలారా, 7 మాటలు ఉన్నాయి, 7 చెప్పేస్తారు. ఈస్టర్ వచ్చింది, కొత్త బట్టలు వచ్చినాయి, గుడ్ ఫ్రైడే వచ్చింది, కొత్త బట్టలు వచ్చినాయి అంటే కాదు. అందులో ఉన్నటువంటి మీనింగ్ తెలియకపోతే పండగ క్రైస్తవుడివే కానీ విశ్వాసివి కాదు. ఆయన చేసిన త్యాగానికి ఈరోజు నీ జీవితంలో విలువ లేకపోతే పండగ క్రైస్తవుడు ఇంక దేనికి పనికిరావు. ఎంతైనా ఏమంటారు, చర్చికి ఎంతైనా సహాయం చేయొచ్చు, ఎంతైనా చర్చిలో తోడు పడచ్చేమో, కానీ జస్ట్ ఏమవుతావు? పండగ క్రైస్తవుడి మాత్రమే. పరలోక రాజ్యానికి వెళ్ళి చెప్పగలవా? కెన్ యూ సే దట్ గాడ్ ఐ ఫినిష్డ్, నేను పూర్తి చేశాను, భూలోకంలో నీ చిత్తాన్ని నేను పూర్తి చేశాను, భూలోకంలో నీ చిత్తం ఏదైతే నువ్వు నా మీద ఇచ్చావో దాన్ని నేను పూర్తి చేశాను యేసయ్యా. కెన్ యూ సే దట్? చెప్పగలవా? అయితే ఒకటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒకే ఒక విషయం చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని యొక్క త్యాగం ఎంతమందికి తెలుసు? ఇక్కడ దేవుని త్యాగం ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని త్యాగం అంటే ఏందో తెలుసా? ఈ సంస్కృతం కదా, తెలియట్లా పాపం. అరే భయ్, దేవుడు చచ్చిపోయినాడు తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చేతులు ఎట్టండి, సిగ్గుపడతారు. చేతులు ఎత్తిన వాళ్ళ వరకే పరలోక రాజ్యం పోతారండి, అర్థమైందా? నిజంగా. ఎందుకంటే మీరు చేతులు ఎత్తాలని చెప్పట్లా, కొంచెం కోపం వచ్చి చెప్తున్నా. దేవుని త్యాగం ఏందో తెలుసా అంటే చేతులు ఎత్తరు. ప్రార్థన చేయండి రా అంటే చేతులు ఎత్తరు. 7 మాటలు ఎవరైనా చెప్తారా? దేవునితో టైం స్పెండ్ చేయడానికి ఇష్టమా అంటే చేతులు ఎత్తారు. మరి దేనికి మీకు దేవుడు? మీ కోరికలు తీర్చడానికా? ఇంక వేరే పని లేదు ఆయనకి. మీకు పిల్లలు లేకపోతే పిల్లలు, డబ్బులు లేకపోతే డబ్బులు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం, షీట్లు రాసిస్తారే. ఇన్సల్ట్ చేస్తున్నాను, ఓకేనా? షీట్లు రాసిస్తారే. అయ్యా కడుపులో గడ్డలు ఉన్నాయి, ఏమంటారు, కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయి, మెదడులో క్యాన్సర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు ఉన్నాయి, కాళ్ళ మంటలు ఉన్నాయి అంటే దేవుడు ఏంది మీకు ఆపదల ముక్కులోడా? ఆయనకు అవసరం వచ్చినప్పుడు దేనికి పనికిరారా మీరు? ఏమంటే నిజంగా మారినాడో చెప్పుకోండి క్రైస్తవుని, ఓకేనా? మిగతా వాళ్ళు చెప్పుకోనక్కర్లా. ఎందుకంటే దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ఆయన కోసం నిలబడినోడు కావాలా. ఆపదలు వచ్చినప్పుడు పారిపోయి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తా అన్నప్పుడు ఉరుక్కుంటూ వచ్చేవాడు ఆయనకొద్దు. ఆయన కోసం నిలబడేవాడు కావాలి, కానీ ఆశీర్వాదాల కోసం వస్తాను, దీవెనల కోసం వస్తాను అనే వాళ్ళు అవసరం లేదండి దేవునికి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని త్యాగం అందరికీ తెలుసా? ఇక్కడ 99% అందరికీ తెలుసు. తెలియనివాడు ఎవరు లేడు, అవునా? అందరికీ బాగా తెలుసు. అయితే ఈరోజు నీలో మార్పు ఉందా? భయభక్తులు ఉన్నాయా? పాపాన్ని వదిలేసావా? దేవుడు సిలువలో రక్తం ఎందుకు గార్చాడు? చాలామంది బ్లడ్ ఇస్తూ ఉంటారు వేరే వాళ్ళకి ఎక్కువైందని. దేవుడు రక్తం ఎందుకు గార్చాడు సిలువలో? ఎక్కువైందనా? నీ పాపాలు నా పాపాలు కడగబడాలంటే ఆయన రక్తం కోరుకున్నాయి. ఆయన రక్తం కార్చబడితే నువ్వు నేను చేసిన పాపాలు పోతాయి. ఆయన రక్తం కార్చబడితే ఆనాడు మన పూర్వీకులు చేసిన పాపాలు, వంశపారపర్యంగా వస్తున్న పాపాలు కడగబడతాయి. అందుకు కార్చాడు. గుడ్ ఫ్రైడే రాగానే స్టేటస్లు పెడతారు. వాడికి మారు మనసు ఉండదు. నేను అందరిని అనట్లా, మారు మనసు లేనోళ్ళు మాత్రమే. ఈ మాటలు నీకు బాధ కలిగించినాయంటే నువ్వు మారు మనసు లేనోడివే. లేదు ఈ మాటలు నిజమే కదా, బ్రతుకు మార్చుకోవాలి అనుకున్నావు అంటే ఆశీర్వాదాలు పొందడానికి చూస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవునికి దగ్గర అవడమే ఆశీర్వాదం అండి. ఇంట్లో వెళ్ళగానే బీరువా తెరిస్తే కట్టాలు డబ్బులు ఉంటే కాదు ఆశీర్వాదం. అది ఇంట్లోకి వెళ్ళగానే మంచి జాబ్ ఆఫర్ వస్తే అది కాదు ఆశీర్వాదం. వాట్ ఈస్ మీన్ బై బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ ఈజ్ క్లోజింగ్ టు గాడ్.
బీ క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గర ఉండడమే ఆశీర్వాదం. ఆమేన్. అయితే ఒకటి, త్యాగం అందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు స్టేటస్లు పెడతారు, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు దుఃఖపడతారు, గుడ్ ఫ్రైడే రాగానే యేసుక్రీస్తు ప్రభువారు మరణ దినాలు రాగానే ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు. ఒకసారి వారి జీవితాల్లో భూతద్దాలు వేస్తే ఒక్కరి దాంట్లో కూడా మారు మనసు ఉండదు, ఒక్కరిలో కూడా విశ్వాసం ఉండదు. చెప్పగలవా నువ్వు సమాప్తమైందని? విశ్వాసాన్ని సంపాదించుకున్నాను, సమాప్తం చెప్పగలవా? నా పరుగు తుదముట్టించాను చెప్పగలవా? అంటే పరలోక రాజ్యం ఏడుపు ముఖం పెడితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం ఉందో లేదో అన్ని సగం డౌట్లతో ఉండేవాళ్ళు కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళతో కూడా చెప్తున్నా, పరలోక రాజ్యం నేను చూడలా, బట్ ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాజ్ ఐ లవ్ హిమ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన మాటలు నేను నమ్ముతాను. పరలోక రాజ్యం అనేది ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు దుఃఖ ముఖం పెడితేనో, బాధ ముఖం పెడితేనో, తప్పైందయ్యా క్షమించంటేనో, అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తేనో పరలోక రాజ్యం ఇయ్యడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త. అందరికీ తెలుసు దేవుని త్యాగం. ఈరోజు నీ జీవితంలో మార్పు ఉందా? నీ బ్రతుకు మారిందా? నీ బుద్ధి మారిందా? ఎప్పటి నుంచో నువ్వు పాపాన్ని మొదలుపెట్టావు, దేవుణ్ణి తెలుసుకున్నావు, రక్షణ పొందాలనుకున్నావు, రక్షణ పొందినట్టుగా నటించి ఇప్పటికీ నీ పాపాన్ని వదిలిపెట్టలా. ఏం ప్రయోజనం నీకోసం దేవుడు చచ్చిపోయి? సో రిమెంబర్ దిస్, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మారండి. ఇప్పటికైనా మీ యొక్క పాపాలను వదిలిపెట్టేసి, ఇప్పటికైనా మీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టేసి కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి రండి. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిమెంబర్ దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్. వన్స్ వి చీటెడ్ ఆన్ హిమ్, హి షోన్ us లవ్. ఒకసారి మనము దేవుని మీద ఏమంటారు, చీట్ చేసాం, దేవుణ్ణి మోసం చేసాం. ఆయన మన మీద ప్రేమ చూపించాడు సిలువలో. ఆదాము హవ్వ ఉన్నప్పుడు ఏదేను తోటలో తినవద్దన్న పండు తిని, చెయ్యొద్దన్న పని చేసి ఆ మానవుడి ద్వారా పాపం వచ్చింది. వన్స్ వి చీటెడ్ ఆన్ గాడ్, వన్స్ వి చీటెడ్ ఆన్ హిమ్. దేవుణ్ణి ఒకసారి మనం మోసం చేసాం, దేవుణ్ణి ఒకసారి మనం వద్దు చెయ్యొద్దు అన్న మాట చేసి ఆయన్ని బాధ పెట్టి పాపాన్ని తెచ్చుకున్నాం. అయితే దేవుడు చేంజ్ చూపించాడు తెలుసా? హి షోన్ us లవ్. ఆయన ప్రేమను చూపించాడు. అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ అ వార్నింగ్ ఫర్ ఎవ్రీవన్. ఇఫ్ వి చీటెడ్ ఆన్ హిమ్ ట్వైస్, విల్ సీ ద హెల్. రెండోసారి కనుక మనము దేవుణ్ణి మోసం చేస్తే, రెండోసారికి ఇప్పటికి కూడా మన పాపాలను వదిలిపెట్టకుండా మనం తిరిగితే, ఇప్పటికీ ఆనాటి పాపాలు కడగబడ్డాయి, కొత్త పాపాలు కనుక నువ్వు చేస్తే, బ్రతుకు మార్చుకోకుండా, భక్తి తెచ్చుకోకుండా నీవు కనుక పాపపు జీవితంలో బ్రతుకుతే నువ్వు నరకాన్ని చూస్తావు. గుర్తుపెట్టుకో. అండ్ యు నో వాట్? హెల్ వాస్ క్రియేటెడ్ ఫర్ డెవిల్ బై గాడ్. నరకం అనేది సాతానుడి కోసం చేయబడిందే కానీ ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. నరకం మనిషి కోసం తయారు చేయబల్ల. హెల్ వాజ్ క్రియేటెడ్ ఫర్ డెవిల్ అండ్ ఇట్స్ ఏంజల్స్. సాతానుడు, లూసిఫర్, వాడి వెంట వెళ్ళినటువంటి మిగతా ఇతర ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దూతల కొరకని ఏర్పాటు చేయబడింది నరకం, మనిషి కోసం కాదు. అయితే ఈరోజు మనిషి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? నువ్వు సాతానుని ఫాలో అవుతే అక్కడికే వెళ్తావు. వాట్ ఈస్ హెవెన్? బీయింగ్ క్లోజ్ టు గాడ్. వాట్ ఈస్ హెల్? రన్నింగ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవునికి దగ్గర అవుతే పరలోక రాజ్యానికి వెళ్తావు. నరకం అంటే ఏంటి? దేవునికి దూరం అవుతే నరకానికి వెళ్తావు. We cheated on him once and shown us love. If we cheated on him twice, we'll see the hell. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, హెల్ అనేది కూడా విల్ చూజ్ విత్ అవర్ ఓన్ చాయిస్. రిమెంబర్ దిస్. నరకాన్ని దేవుడు ఎవడో, నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకు ఏమిచ్చాడు? సొంత నిర్ణయాలు తీసుకోగలవు. తీసుకోలేవా? పాపం చేయడానికి వెళ్తున్నావు, దేవుడు కొట్టాడా ఆకాశం నుంచి వచ్చి? దొంగతనం చేయడానికి వెళ్తున్నావు, దేవుడు నీ చేయి నరికాడా? మోసం చేస్తున్నావు, దేవుడు నీ నాలుక తెగ్గోసాడా? యూ కెన్ డూ దెమ్ ఆల్. అదే అబద్ధాలు ఆడే నాలుకతో నిజం చెప్పాలనుకుంటే చెప్పలేవా? అదే చెడు చేసే చేత్తో మంచి చేయాలనుకుంటే చేయలేవా? ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. పరలోక రాజ్యం, నరకం కూడా రెండొకటే. ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. నరకానికి వెళ్తావా? దేవుని వదిలిపెట్టేసి తిరగచ్చు. పరలోక రాజ్యానికి వెళ్తావా? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాపాలని విడిచిపెట్టాలి. రిమెంబర్ దిస్, యు నో జీసస్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ us టు రీచ్ ద హెవెన్.
దేవుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం అన్నీ చేశాడు. ఆయన అన్నాడు సమాప్తమైనది. ఆమేన్. అండ్ యు నో వాట్ యు నీడ్ టు డూ టు గో టు హెవెన్? జస్ట్ స్మాల్ థింగ్. మనం ఏం చేయాలో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక చిన్నది, జస్ట్ ఫాలో ద పర్సన్ హూ బికమ్ ద బ్రిడ్జ్ టు హెవెన్. జస్ట్ ఫాలో ద పర్సన్ హూ కంప్లీటెడ్ ద వే టు హెవెన్. అండ్ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇప్పుడు దేవుడు ఏమీ మిగల్చలా. నీ పాపాన్ని తీసుకున్నాడు, మన తరతరములకు వచ్చే పాపాన్ని తీసుకున్నాడు. ఆయన చేయాల్సిన స్వార్థను చేశాడు. ఆయన మనకు పరలోక రాజ్యానికి మధ్యలో వంతెనగా మారాడు, మనకు తండ్రికి మధ్యలో వంతెనగా మారాడు. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పవర్. ఆయన యొక్క శక్తిలో ఆయన మొత్తం చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందో చిన్న పని ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి. హౌ కెన్ యూ ఫాలో జీసస్? దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి నడవండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, ప్రార్థన చేయండి, పాపానికి దూరంగా ఉండండి, భక్తి జీవితంలో ఎదగడానికి ప్రయత్నించండి. పాపపు తలంపులు వచ్చినప్పుడు రన్ టు గాడ్ రాదర్ దాన్ రన్ టు సిన్. పాపం దగ్గరికి పరిగెత్తడానికి బదులుగా దేవుని దగ్గరికి పరిగెత్తండి. బ్రతుకు మార్చుకోండి. వయసు పెద్దగా వస్తుంది కానీ బ్రతుకు మారట్లా. మెచ్యూరిటీ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ ఏజ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. నేను పెద్దవాణ్ణి, మెచ్యూరిటీ అనేది ఏజ్ను బట్టి రాదు, అనుభవాన్ని బట్టి వస్తుంది. ఆమేన్. దేవునిలో ఐక్యత వయసు పెరిగితే రాదు, దేవునిలో గడిపేదాన్ని బట్టి వస్తుంది. ఈరోజు నీకు ఆ మెచ్యూరిటీ ఉందా? యు నీడ్ టు ఫాలో జీసస్, దట్స్ ఇట్, టు గో టు హెవెన్. దేవుడు నువ్వు పరలోక రాజ్యానికి రావడం కోసం ఆయన అన్నీ చేసి 6వ మాటగా ఆయన అన్నాడు ఇట్స్ ఫినిష్డ్. నీ పాపాలు తుడిచివేయబడ్డాయి, నీ శాపాలు తొలగించబడ్డాయి. తండ్రికి నీ మీద ఉన్న కోపమంతా కుమారుడు భరించాడు. ఆయన భరించాడు. యాక్చువల్లీ నేను ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తానండి. చాలామంది అనుకుంటారు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలు లేకపోతే ఇంకొక సినిమాలు చూసినప్పుడు ఎంత ఘోరమో, రియల్ లైఫ్లో ఇంకెలా ఉందో చెప్పగలమా? అవునా? రియల్ లైఫ్లో ఇంకెలా ఉందో చెప్పగలమా? ఆడన్నా ఒక బట్ట ఉంటుంది దేవునికి, కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది చిన్న బట్ట కూడా ఆయన మీద లేదంట. నగ్నంగా ఏమీ లేకుండా. అదేందో తెలుసా? ఎవరికి తెలుసు? నరకంలో అదే శిక్ష ఉందేమో. నేను దప్పికొని ఉన్నాను అన్నాడు దేవుడు. ఆయనకి దప్పికే కాదు అని చెప్పారుగా. ఎందుకని? నరకంలో ఆ పరిస్థితి ఉందేమో. ధనవంతుడు అడుగుతాడు, అబ్రహామా లాజరు తొక్క చుక్క నీళ్ళు ఉందా పనిష్మెంట్ నరకంలో? బట్టలు లేకుండా ఉండే పనిష్మెంట్ ఉందేమో, ముళ్ళ కిరీటంతో కొట్టే పనిష్మెంట్ ఉందేమో. అవన్నీ ఇక్కడే భరించాడు. ఇఫ్ యు డూ ద సేమ్ సిన్ అగైన్ ఇన్ యువర్ లైఫ్, అండ్ నువ్వు ఒక్క రిపెంటెన్స్ కూడా, మారు మనసు లేకుండా పాప క్షమాపణ దేవుని దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు అప్పగించుకొని అయ్యా నన్ను క్షమించు పలానా పాపిని అని చెప్పకుండా చచ్చిపోతే నరకంలో అవన్నీ వస్తాయి. అయితే అదంతా దేవుడు కంప్లీట్ చేసి ఆయన అన్నాడు ఫినిష్. అండ్ యు నో వాట్ యు నీడ్ టు డూ? యు నీడ్ టు ఫాలో మీ. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, ఫాలో మీ. ఏమంటే ఒకే ఒక విషయం చెప్తాను. ఈరోజు నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అంటే ఎందుకు వెళ్తున్నానో తెలుసా? ఇలా స్వార్థ ప్రకటిస్తున్నాను అని కాదు, భారం కలిగి ఉన్నాను అని కాదు, వేలాది మందిని మారు మనసులోకి నడిపిస్తున్నానని కాదు నేను వెళ్ళేది. ఐ యాక్సెప్ట్ ద జీసస్ అండ్ ఈస్ క్రూసిఫైడ్ ఫర్ మీ అండ్ ఐ యాక్సెప్ట్ దిస్ థింగ్. నేను ఒప్పుకున్నాను. ఏమన్నా తెలుసా? ఆయన నా కోసం చనిపోయాడు. హీ డైడ్ ఫర్ మీ. ఐ యాక్సెప్ట్ దట్. ఆయన నా కోసం చనిపోయాడు. తన రక్తం నా పాపాలని కడిగింది. నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, నా పాపాలను ఒప్పుకున్నాను, పాప క్షమాపణ పొందాను. దట్స్ ద రీజన్ ఐ గాట్ హెవెన్. దానివల్లే నాకు పరలోక రాజ్యం వచ్చింది. నీ పంచి పనులు, సంఘానికి నువ్వు చేసే సహాయం, లేకపోతే దేవునికి నువ్వు చేస్తున్నాను అనుకునేటువంటి సహాయం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. అవి చేయొద్దు అని చెప్పట్లా. నీకు దేవుడు ఒక బలం ఇచ్చాడంటే అది సంఘానికి వాడమనే. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడంటే అది సంఘానికి వాడమనే. దేవుడు నీకు శక్తి ఇచ్చాడంటే అది సంఘానికి వాడమనే. ఇది వాడుతున్నాను కదా అని బేసిక్ థింగ్ని మర్చిపోవద్దండి. దేవునికి లోబడి ఉండడం మర్చిపోవద్దు, దేవునికి ఇష్టంగా బ్రతకడం మర్చిపోవద్దు, పాపాన్ని విడిచిపెట్టి దేవునిలో ఉండడం మర్చిపోవద్దు. నీ కూతురు కొడుకు స్నానం చేయించావు, బయటికి తీసుకొచ్చావు, వెంటనే లోడు మట్టిలో కూర్చున్నాడు, కొడతావా? అవునా? నీళ్ళతోనే నువ్వు కడిగింది, ఆయన రక్తముతో కడిగాడు. మరలా పాపం అనే బురదలోకి వెళ్తే కోపం రాదా? నరకానికి వెళ్ళవా? గమనించండి. దేవుడు ఒకే ఒక మాట అంటాడు. ఆ మాట ఎలా ఉంటుందో నేను మీకు చెప్పనా?
నువ్వు పరలోక రాజ్యానికి వచ్చాయా, నేను ప్రార్థనకు వచ్చాను కదా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు పరలోక రాజ్యం అంటే ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ నో హూ యు ఆర్, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. నువ్వెవరో నాకు తెలీదు, నా కన్నుల ముందు వెళ్ళిపో అంటాడు. బాధ కదా? ఈ మాట అనిపించుకోకూడదంటే ఈరోజు దేవుని కళ్ళ ముందు నుంచి పోవద్దు. భూలోకంలో దేవునికి తప్పించుకొని తిరిగితే పరలోకంలో దేవుడు తప్పించుకొని తిరుగుతాడు, రానియడు పరలోక రాజ్యానికి. గుర్తుపెట్టుకో, అంటే తప్పించుకొని తిరుగుతాడంటే పక్కన పోతాడని చెప్పట్లా, నిన్నెత్తి నరకానికి పంపిస్తాడు. జాగ్రత్త. అండ్ హెల్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. మనిషి కోసం తయారు చేయబల్లా, సాతానుడి కోసం తయారు చేయబడింది. ఎవరైతే దేవుడిని వదిలేసి తిరుగుతారో వారిని సాతానుడు నరకంలోకి లాక్కొని వెళ్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. అండ్ గాడ్ సెడ్ ఇట్స్ ఫినిష్డ్ అండ్ ఇట్స్ ఫినిష్డ్, డోంట్ స్టార్ట్ ఇట్ అగైన్. దేవుడు అన్నాడు సమాప్తమైనది. నీ పాపాలు నా పాపాలు, మరలా దాన్ని మొదలు పెట్టద్దండి. ఒకవేళ మొదలు పెట్టావా, ఇంకా సమయం ఉంది, రండి దేవుని దగ్గర క్షమాపణ అడగండి, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ లేకుండా పోతే మాత్రం, చనిపోతే మాత్రం నరకానికి వెళ్తారు. జాగ్రత్త. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.